హాయ్ అండి, వెల్కమ్ టు బాల్స్ అండ్ జాస్. ఈరోజు మన గిఫ్టింగ్ పర్పస్ గాను అలాగే పెళ్ళిళ్ళలో ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా కూడా ఇవ్వటానికి చాలా ప్రోడక్ట్స్ అనేది మన బాల్స్ అండ్ జాస్లో వచ్చాయండి. సో ఆ ప్రోడక్ట్స్ ఇవాళ కొన్ని ప్రోడక్ట్స్ మనం చూద్దాము. ఇవి వచ్చేసి ఇవన్నీ మనకి పిచ్వాయిలో వస్తున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అండి. ఇవి మనం కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. మీకు ఏదైనా పిక్చర్ నచ్చి ఇలా ట్రేలో కానీ మనకి ఏదైనా కావాలి అని అన్నా ఆ పిక్చర్ మేము ట్రేలో కూడా వేసి ఇవ్వచ్చు. కాకపోతే మనకి ఏంటి అంటే ఒక 1 month టైం అనేది పడుతుంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్లో ఉన్నాయండి. హార్ట్, స్క్వేర్, రౌండ్, రెక్టాంగిల్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్లో ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్గా డిఫరెంట్గా వచ్చాయండి ఈసారి. అవన్నీ కూడా చూసారు కదా. మనకి ఈ మోడల్ వచ్చేసి చక్కగా ఇలా హార్ట్ షేప్లో వచ్చేస్తుంది. ఇలా మనకి హ్యాండిల్ కూడా వస్తుంది. కలర్ కాంబినేషన్ చూసారు కదా, లైట్ పింక్ విత్ గ్రే గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేసి. ఇవన్నీ మనం డ్రై ఫ్రూట్స్ స్టోర్ చేసుకోవాలన్నా లేదా పూజ దగ్గర పసుపు కుంకుమ అలా స్టోర్ చేసుకొని పూజా పర్పస్కి యూజ్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటాయండి. అలాగే నెక్స్ట్ చూసారు కదా, ఈ మోడల్ మనకి ఇది బయట అంతా కూడా మనకి ఇలా జాలీ మోడల్ లాగా వచ్చేస్తుంది. హ్యాండిల్ కూడా మనకి ఇలా క్లాసీ అండ్ ట్రెండీగా వస్తుంది. ఇలా చక్కగా పైన 2 flowers ఇచ్చేసేసి ఇదంతా కూడా గోల్డ్ అండ్ వైట్ ఫినిషింగ్తో వచ్చేసేసి డిఫరెంట్గా ఉంది. సో మన గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటాయండి. ఇవన్నీ కూడా ఇట్లా సెట్స్గా కావాలి అన్నా కూడా, లేదు ఒట్టి పిచ్వాయి జార్స్ కావాలన్నా కూడా మన బౌల్స్ అండ్ జార్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే డిఫరెంట్ షేప్స్ అన్నాను కదా, ఇందాక మనం హార్ట్లో చూసాము. ఇది చూసారు కదా, మనకు వచ్చేసి ఇది స్క్వేర్ టైప్లో వస్తుంది. ఈ డిజైన్ అంతా కూడా చక్కగా మనకి ఫ్లవర్ డిజైన్స్ లాగా వచ్చి కలర్స్ కూడా మనకి సింపుల్గా నీట్గా ఎలిగెంట్గా ఉండటానికి సింపుల్గా పాస్టల్ కలర్స్లో ఇలా డిఫరెంట్గా ఇచ్చేసారు. అలాగే నెక్స్ట్ ఈ మోడల్ చూడండి. ఇది వచ్చేసి మనకి రౌండ్ షేప్లో వచ్చేస్తుంది. జార్స్ కూడా మనకి ఇప్పుడు దాకా ప్లెయిన్లో చూసాం కదా, ఇలా ప్రింటెడ్లో కావాలి అన్నా కూడా మనకి జార్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కాంబినేషన్స్ అండ్ ప్రింట్స్లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఇవన్నీ మనకి పిచ్వాయి జార్స్లో డిజైన్స్ అండి. ఇలా యానిమల్ డిజైన్స్, ఫ్లవర్ డిజైన్స్, ఇలా రకరకాల ప్యాటర్న్స్లో కూడా మన దగ్గర బౌల్స్ అండ్ జార్స్లో ఉంటాయి. ఇవన్నీ కూడా చక్కగా మనకి విత్ హ్యాండిల్తో పాటు వస్తుంది. చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది అంతా కూడా. నెక్స్ట్ చూసారు కదండి, ఈ మోడల్ ఎంత క్లాసీగా ట్రెండీగా స్టైలిష్గా ఉందో. ఈ మన గిఫ్టింగ్ పర్పస్కి ఇవ్వాలి అన్నప్పుడు చాలా యూనిక్గా ఉంటాయండి. ఈ మనం డ్రై ఫ్రూట్స్ బాక్స్గానే కాదు, చక్కగా మనం ఒక టీవీ పక్కన కానీ టీపై మీద కానీ ఒక స్టైలిష్ లుక్ తీసుకొచ్చి పెట్టాలి అన్నా కూడా చక్కగా చాలా ఎలిగెంట్గా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ ప్యాటర్న్స్ కానీ ఫ్లవర్ ప్యాటర్న్స్ కానీ మనకి ఇక్కడ ఇది వచ్చేసి సైకిల్ మోడల్. అలాగే ఇది వచ్చేసి చూసారు కదా, చక్కగా చిన్నగా ఒక బర్డ్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో డిఫరెంట్గా చూస్ చేసుకోవాలి అన్నప్పుడు కూడా మనం ఇలా చూస్ చేసుకుంటే మనం గిఫ్ట్ ఇచ్చినప్పుడు లైఫ్ లాంగ్ కూడా గుర్తుండిపోతాయండి. నెక్స్ట్ ఈ మోడల్ చూసారు కదండి, మనకి ఇదంతా కూడా జాలీ మోడల్ వచ్చేసేసి చక్కగా ఒక పూల బొట్ట మోడల్ లాగా ఎంత ఎలిగెంట్గా ఉందో. ఇలా క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా సింపుల్గా ఇలా 4 jars ఇచ్చేసేసి ఇది ఒక సెట్ లాగా కూడా వస్తుంది. చూడండి చక్కగా మనకి ఇలా హ్యాండిల్ కూడా చక్కగా లీవ్స్ అండ్ ఫ్లవర్ ప్యాటర్న్స్తో ఇలా డిఫరెంట్గా స్టైలిష్గా వస్తుంది. నెక్స్ట్ పిచ్వాయిలోనే ట్రేస్ విత్ జార్స్లో వస్తున్న ఇంకో మోడల్ అండి. ఇది మనకి ఇలా ఓవెల్ షేప్లో వచ్చేస్తుంది, హ్యాండిల్తో పాటు వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ డిజైన్ అంతా కూడా మనకి ఇందాక చూస్తూ ఉన్నాం కదా, ఆ డిజైన్లో వస్తుంది. దీని మీద వచ్చిన జార్స్ ప్యాటర్న్స్ డిజైన్స్ కూడా చూడండి ఎంత సింపుల్గా ఎలిగెంట్గా ట్రెడిషనల్గా ఉన్నాయో కదా. సో మనకి ఇట్లా జార్లో సేమ్ కాంబినేషన్ ఇలా కావాలి అని అన్నా కూడా జార్ విత్ ట్రే కూడా మనకి ఇలా సేమ్ కాంబినేషన్లో కూడా వస్తాయండి. నెక్స్ట్ చూడండి, ఇలాగే మనకి ఇలా 4 jarsతో రౌండ్ షేప్లో కావాలి అని అన్నా కూడా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. కలర్స్ కూడా మన దగ్గర డార్క్ కావాలన్నా లైట్ కావాలన్నా కూడా ఏ కలర్ అయినా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. వీటిల్లోనే హ్యాండిల్స్ కూడా ఇలా రకరకాల క్యాప్స్తో కూడా డిఫరెంట్ లిడ్స్తో వస్తున్నాయి. చూసాం కదా ఇక్కడ ఈ మోడల్. అలాగే నెక్స్ట్ వచ్చేసేసి ఇలా ప్రింట్స్ వచ్చినప్పుడు ఇలా గోల్డెన్ టైప్ వచ్చేసి రింగ్ కూడా ఇలా డిఫరెంట్ నాబ్స్ కూడా వస్తాయి. సో ఇవన్నీ కూడా మనకి పిచ్వాయిలో వస్తున్న అలాగే ట్రేస్లో వస్తున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అండి. సో ఇందాక రెడ్లో చూసాం కదండి, ఎల్లోలో కూడా ఇది మనకి ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి బేస్లో కూడా మనం ప్రింట్ అనేది వేసుకోవచ్చు. ఆ ప్రింట్ మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మనకి ట్రేస్ కూడా విత్ హ్యాండిల్ వితౌట్ హ్యాండిల్ 2 రకాలు కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే వచ్చేసి మనకి బేస్ మీద ఇప్పుడు ఇది ప్లెయిన్ ఉంది కదా మనకి బేస్, మనం ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింట్స్ మీరు కస్టమైజేషన్ కావాలి అంటే మీరు ఆ ప్రింట్ కనుక మనకి ఇస్తే ఆ ప్రింట్ అనేది కూడా వేసి మీకు ఆ ట్రేలో మేము చేసిస్తాం కస్టమైజేషన్ అనేది. అలాగే ఇట్లో సైజెస్ కూడా రౌండ్ షేప్లో మన దగ్గర సైజెస్ కూడా ఉన్నాయండి. ఇలా చిన్నగా కావాలి అన్నా ఇలా పిచ్వాయి ప్రింట్స్లో డిఫరెంట్ మోడల్స్ కావాలన్నా కూడా మన బౌల్స్ అండ్ జార్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి.
సో చూసారు కదండి, ఇప్పుడు వరకు పిచ్వాయిలో వస్తున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్, అలాగే ట్రేస్లో వస్తున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్, ఇప్పుడు మనం స్టీల్లో వస్తున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ గిఫ్టింగ్ పర్పస్కి గాను, అలాగే కంతలో కానీ ఇలా దేనికైనా కావాలి అన్నప్పుడు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేది బాల్స్ అండ్ జార్స్లో వచ్చాయి. ఇప్పుడు అవన్నీ చూద్దామండి. సో చూడండి, స్టార్టింగ్ ఫ్రమ్ ఈ మోడల్ చూడండి, మనకి ఇలా ప్రింట్తో వచ్చేసేసి ఇదంతా కూడా మీనాకారి వర్క్ లాగా ఇలా డిఫరెంట్గా వస్తుంది. ఇవన్నీ మనకి కంతలో కానీ వీటిలో తీసుకోవాలన్నా కూడా చాలా బాగుంటాయి. వీటిలోనే డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ మనకి ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్లో వస్తున్నాయి. గిఫ్టింగ్ పర్పస్కి, సింగిల్ యూజ్గా అట్లా ఇంట్లో కానీ డిఫరెంట్గా పెట్టుకోవాలన్నా కూడా వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇలా రౌండ్ షేప్లో వచ్చేసేసి 8 టైట్ లిడ్తో పాటు వస్తుందండి. లోపల షేప్ ఇదంతా కూడా ఇలా డూమ్ షేప్ లాగా వచ్చేస్తుంది. పైన బయట మోడల్ కూడా చూడండి, చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది. నెక్స్ట్ దాంట్లోనే ఇప్పుడు ప్రింటర్స్లో చూసాం కదా, ఇది సెల్ఫ్ ప్రింట్లో కూడా ఇలా డిఫరెంట్గా వస్తున్నాయండి. ఇవన్నీ మనకి మంచి క్వాలిటీ స్టీల్లో వస్తున్నాయి. వీటిల్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి. ఇలా మనకి ఫ్లవర్ డిజైన్స్ అని మొత్తంగా కూడా ఇదంతా కూడా కవర్ అయ్యేటట్టు చాలా నీట్గా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ వీటిలోనే కాపర్ ఫినిష్ వచ్చేసేసి ఇట్లాగూ ఇవన్నీ కూడా చూడండి, ప్రింట్స్ కూడా చాలా సింపుల్గా నీట్గా ఉన్నాయి. మనకి ఇలా ప్రింట్స్ వద్దు, మనకి ప్లెయిన్లోనే ఆ మోడల్స్ కావాలి అన్నా కూడా ఇలా డిఫరెంట్ సైజెస్, ఇలా 4 డిఫరెంట్ సైజెస్లో కూడా మన బౌల్స్ అండ్ జార్స్లో ఉన్నాయి. ఈ షేప్ చూసారు కదా, మనకి చాలా డిఫరెంట్గా ఉంది, ఎప్పుడు నార్మల్ షేప్ కాకుండా ఇదంతా కూడా. సో చూసారు కదా, ఇంకా వీటిల్లో కూడా మనకి ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఇలా ప్రింటెడ్లో కావాలన్నా కూడా చాలా సింపుల్గా నీట్గా ఎలిగెంట్ లుక్ అనేది కూడా ఉంటుంది. వీటిలోనే మనకి సీ త్రూతో కూడా వస్తుంది. మనం ఏం స్టోర్ చేసామనేది కూడా మనకి కనపడుతూ ఉంటుంది. ఇదంతా కూడా లోపలంతా స్టీలేనండి, మనకి సీ త్రూతో వచ్చేస్తాయి. వాటిలోనే ఈ యొక్క టైప్ అండి, మనకి ఇలా స్టీల్ లోపలంతా స్టీల్, మనకు వచ్చేసి పైన ఏమో పిఓడి కోటింగ్తో ఇలా బ్లాక్ అండ్ కాపర్ ఫినిషింగ్తో వస్తుంది. ఇది మనం కాపర్లో చూసాం కదా ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బ్లాక్లో వస్తుంది. చూసారు కదా, కాపర్ అండ్ బ్లాక్ కలర్స్లో ఇలా 2 డిఫరెంట్ కలర్స్లో వస్తాయి. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ చూడండి, ఇది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ప్రోడక్ట్ అనేది. సో దీని మీద మనకి ఇట్లా ఎక్స్పైరీ డేట్ అనేది సెట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఈ మంత్స్ అని ఇక్కడ 12 మంత్స్ అనేది ఇస్తారు కదా, 12 మంత్కి ఎప్పటికైతే ఏ డేట్కి ఎక్స్పైరీ అయిపోతుందో ఇలా స్కిప్ చేసుకుంటా ఉంటే మనకు ఆ డేట్ అనేది తిరుగుతుంది. ఆ డేట్ సెట్ చేసుకొని ఆ మంత్ సెట్ చేసేసుకుంటే ఇది ఎక్స్పైరీ డేట్ అనేది కూడా ఈజీగా సెట్ చేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇదంతా కూడా మనకి ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్లో వస్తాయి. ఇదంతా కూడా ఇలా లాకింగ్ సిస్టమ్, క్లిప్ సిస్టమ్ లాగా వస్తుంది. అలాగే దాంట్లోనే ఇలా చిన్నగా కావాలి అన్నా కూడా ఉందండి. దీంట్లోనే కలర్స్ ఇలా బ్లాక్ అండ్ వైట్ కలర్స్లో కూడా వస్తున్నాయి. ఇదంతా చూడండి, లోపల కూడా ఇలా వస్తుంది చక్కగా. ఇవన్నీ కూడా మనకి ఎయిర్ టైట్ వస్తాయండి. చూసారు కదండి, ఇవన్నీ కూడా మన దగ్గర న్యూ వెరైటీ ఆఫ్ కప్స్ అనేది బౌల్స్ అండ్ జార్స్లో అప్డేట్ అయ్యాయి. సర్కిల్లో ఇలా డిఫరెంట్ హ్యాండిల్స్తో లైట్ కలర్స్ అలాగే డార్క్ కలర్స్లో కూడా ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా హ్యాండిల్స్ చూసారు కదా, మనకి కిందకు వస్తుంది కదా, ఇది హ్యాండిల్ కూడా మనకి ఇలా పైకి ఎడ్జ్ వచ్చేసేసి ఎడ్జ్కి వరకు వస్తుంది. అలాగే ఇలా స్పైరల్ హ్యాండిల్స్ కావాలన్నా కూడా ఉన్నాయి. అలాగే ఈ స్టాండ్ చూసారా, మనకి ఇది వచ్చేసి మనకి కప్ అండ్ సాసెస్ స్టాండ్ అండి. ఇవన్నీ కూడా మన బౌల్స్ అండ్ జార్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది మనం చక్కగా 6 కప్స్ 6 సాసెస్ అనేది నేను చక్కగా హ్యాంగ్ చేసేసుకొని ఉండొచ్చు. చూసారు కదా, మోడల్ మనకి ఇలా వస్తుంది. సో మనం టేబుల్ మీద పెట్టాలన్నా లేదు కిచెన్లో యూస్ చేసుకోవాలన్నా కూడా మనకి ఇలా చాలా బాగుంటాయి. వీటిలోనే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేది కూడా బౌల్స్ అండ్ జార్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి. నెక్స్ట్ చూసారు కదండి, ఇది కూడా మనకి గ్లాసెస్లో వస్తున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అండి. ఇలా 6 గ్లాసెస్ పెట్టేసుకొని మన టేబుల్ మీద సర్వ్ చేసేసుకోవటం ఈజీగా. స్టీల్ కానీ గ్లాస్ కానీ ఏ స్టాండ్ అయినా కానీ మనం పెట్టుకొని చక్కగా ఇక్కడ పెట్టుకోవచ్చు. మనకి వీటిలోనే ఇలా వస్తుందండి. చూసారు కదా, ఇవన్నీ కూడా ఇలా 6 గ్లాస్ స్టాండ్ అనమాట. 6 ఒకేసారి మనకి 6 గ్లాసెస్ అనేది హోల్డ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ మోడల్ చూసారు కదా, మనం ఇది తవా స్టాండ్ అండి. అలా ప్లేట్స్ కానీ ఇలా ఏమైనా కానీ మనం ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇలా ఇవి కూడా గోడకి హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా కూడా ఇలా డిఫరెంట్గా ఇస్తారు. నెక్స్ట్ ఇవి చూసారు కదా, మనకి ఇవన్నీ కూడా ఇట్లా డిఫరెంట్గా వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏమైనా మనం స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా ట్రాలీ మోడల్తో వస్తాయి. సో ఇవన్నీ ఇట్లా ఓపెన్ అవుతాయండి, ఇలా ఓపెన్ అయ్యి ఉంటాయి.
సో మనకు కావాలి అన్నప్పుడు ఒకటి ఏది కావాలో అది ఓపెన్ చేసుకొని మనం ఈజీగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలాగే ఫ్రూట్ బాస్కెట్లో వస్తున్న ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్. ఒకేసారి 2-3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇది మనం ఇవన్నీ కూడా మన ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్లో వస్తున్నాయి. రౌండ్ కాకుండా ఇలా స్క్వేర్లో వస్తున్నాయి కాబట్టి మనకి స్పేస్ కూడా మనకి ఎక్కువ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ లేదు ఆనియన్స్, పొటాటోస్ ఇలా మనం డిఫరెంట్గా కూడా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీటిలోనే ఫ్రూట్ బాస్కెట్స్లో చిన్నదిగా కావాలి అన్నా కూడా ఇది ఒక మోడల్ అండి. వీటిలోనే ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ మన దగ్గర బౌల్స్ అండ్ జార్స్లో ఉన్నాయి. అలాగే ఇవి వచ్చేసి మనకి బనానా బాస్కెట్స్ అని వస్తాయి. ఇలా జూలం ఇలా మోడల్ వస్తుంది. ఇట్లా సింగిల్ అలాగే డబల్ లేదా 3 టైర్లో కూడా మన దగ్గర డిఫరెంట్గా ఉంటాయి. ఇది చూసారు కదా, జైంట్ వీల్ లాగా మోడల్ ఇలా చక్కగా బాగుంటుంది. మనం కొంచెం ట్రెండీగా యూస్ చేసుకోవాలి అన్నప్పుడు కూడా ఇలా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఈ మోడల్ చూసారా, ఇది మనకి ఆనియన్స్, పొటాటోస్ స్టోర్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన దగ్గర ఇది బాగా హాట్ సెల్లింగ్ అండి. వీటిలోనే మన దగ్గర 3 డిఫరెంట్ సైజెస్లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి. సో నెక్స్ట్ చూసారు కదా, దీంట్లో మనం ఆనియన్స్ స్టోర్ చేసుకోవడానికి ఇలా పెద్ద సైజులో కూడా కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. సో ట్రాలీస్లో ఇలా ఇయే కాదండి, ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్ చూసారుగా ఇలా మనకి 3 పార్టీషన్స్ వచ్చేసి పైన కూడా ఇది మనకి డబుల్ ట్రాలీ వస్తుంది. అంటే మధ్యలో మనకి ఏమైనా కానీ 2 వెజిటేబుల్స్ అనేది ఒకేసారిగా వేసేసుకోవచ్చు ఒక దాంట్లోనే. అలా కాకుండా అలాగే తర్వాత ఇది ఈ మోడల్ చూసారు కదా, ఇవన్నీ కూడా మనకి సింపుల్గా యూనిక్గా ఉండాలి అని అన్నప్పుడు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి పాట్ స్టాండ్ అండి. మన పాట్స్ ఏమైనా పెట్టుకోవాలన్నా గ్లాస్ కానీ లేదు మట్టిది కానీ పెట్టుకోవాలి అన్నప్పుడు ఇలా స్టాండ్స్ ఉన్నాయి. ఇలా స్టాండ్ బేసెస్లోనే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ మన బౌల్స్ అండ్ జార్స్లో ఉన్నాయండి. ఇవన్నీ కూడా మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ చూసారు కదా. ఇలాగే వచ్చేది మనకి జూలా మోడల్, ఇలా ఉయ్యాల్లాగా ఊగుతూ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇది మనకి ఆర్గనైజర్ స్టాండ్ అండి. మన కిచెన్లో మనకి స్పేస్ తక్కువ ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇలా ఫిక్స్ చేసేసుకొని మనం చక్కగా స్పేస్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం హైట్ ఎక్కువ ఉన్నప్పుడు ప్లేస్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా, ఇలా ఆర్గనైజర్ సెట్ చేసుకొని కింద ప్లేస్ కానీ పైన 2 కూడా మనం యూటిలైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. వీటిలోనే 2 డిఫరెంట్ సైజెస్లో కూడా మన బౌల్స్ అండ్ జార్స్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. సో చూసారు కదండి, ఈరోజు ప్రోడక్ట్స్ ఇవ్వండి. ఇవే కాదండి, ఇంకా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ మన బౌల్స్ అండ్ జార్స్లో ఉన్నాయి. అలాగే మన అన్ని వీడియోలో చూపించలేం కాబట్టి వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ అనేది మన బౌల్స్ అండ్ జార్స్లో చూపించాము. నెక్స్ట్ వచ్చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ అండి. ఇలాగే మరిన్ని కొత్త అప్డేట్స్తో మేము ముందుకు వస్తాము. కొత్త ప్రోడక్ట్స్ అప్డేట్స్ అనేది మేము ముందుకు తీసుకొస్తాము. సో మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టా పేజ్ వచ్చేసి bowlsandjars_official. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఇన్స్టా పేజ్ ఆల్సో. సో మన దగ్గర షిప్పింగ్ అనేది కూడా ఆల్ ఓవర్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్కి కూడా ఉంది. మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చి వీడియో కాల్ చేస్తే ఆ ప్రోడక్ట్ అనేది మేము హోమ్ డెలివరీ అనేది చేస్తామండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బౌల్స్ అండ్ జార్స్ విజయవాడ.